శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద. ఓం ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి 4వ రోజు కల్పవృక్ష వాహనంపై ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయిగుంట క్షేత్రంలో ఊరేగబోతూ ఉన్నారు. మాడవీధుల్లో సంచరించబోతూ సమస్త భక్తజన కోటిని కూడా అనుగ్రహించేటటువంటి స్వామి యొక్క ఈ వాహన తీరును గమనిస్తే శ్రీదేవి భూదేవి సమేతుడై విహరిస్తూ భక్తులందరినీ కూడా అలరించబోయేటటువంటి ఆ స్వామి ప్రసన్న కృపా వీక్షణాలతో కూడా భక్తజనులందరినీ కూడా అనుగ్రహించేటటువంటి తత్వం. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరి వచ్చివారు కోర్కుల నీవెడు వేల్పు మాను పాల వెల్లి బుట్టి. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువుల్లోనూ పచ్చగా నుండి కోరిన వారి కోరికలను తీర్చేటటువంటి కల్పవృక్షము పాల సముద్రం నుండి పుట్టిందండి. కల్పవృక్షం ఐహిక సుఖాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనుడైనటువంటి ఇదిగో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఐహిక ఆముష్మిక సుఖాలన్నింటినీ కూడా ప్రసాదిస్తాడనమాట. అంటే స్వామి ఆశ్రిత కల్పవృక్షం. స్వామి కృష్ణావతారంలో సత్యభామను కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భూమికి తెచ్చి ప్రతిష్ఠించాడండి. మరి ఈ కలియుగంలో ఆశ్రిత భక్తజనుల కోరికలను తీర్చడం కోసం ఇదిగో కల్పవృక్ష వాహనుడై విహరిస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంపై గోవుల్ని కాపాడుతున్నటువంటి గోపాలుని రూపంలో కనువిందు చేయబోతూ ఉన్నాడు. గోవులను కాపాడినటువంటి గోవిందుడు భక్తులను కూడా కాపాడుతాడనమాట. అంటే కల్పవృక్షం భూమిరుహ చక్రవర్తి. మరి త్రిజగత్ సంపూజ్య దాతృత్వ కీర్తి గలది. మరి అది స్వర్గంలో ఉంది. మరి ఈ కలియుగములో ఆశ్రిత కల్పవృక్షమైనటువంటి ఇదిగో మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తజనుల ముందే కల్పవృక్ష వాహనుడై ఊరేగబోతూ భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తుంటాడండి. అందుకే భక్తుల పాలిట కల్పవృక్షం ఎవరు అని చెప్పి అంటే ఇదిగో ప్రసన్న వెంకటేశ్వర స్వామి. సమస్త లోకాన్ని కూడా అనుగ్రహించేటటువంటి స్వామి. అప్పలాయిగుంట క్షేత్రములో మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రము యొక్క ప్రాశస్త్యం ఎంత గొప్పదో కూడా మనందరికీ తెలుసు. బ్రహ్మోత్సవాలలో మరి స్వామి ధ్వజారోహణం నుంచి కూడా అనేక వాహనాల్లో ఊరేగుతూ రాత్రి కూడా మనం చూసాం. ముత్యపు పందిరి వాహనములో చల్లటి రాత్రి వేళలో స్వామి సంచరించి సకలములైనటువంటి భక్తకోటిని కూడా ఏ విధంగా అనుగ్రహించాడు. మరి సుఖమహర్షి ఆశ్రమానికి దక్షిణ దిక్కుగా ఉంది యూగుల కొండగా పేరు పొందిందండి ఈ అప్పలాయగుంట క్షేత్రం. ఈ క్షేత్రములో స్వామి ప్రసన్న వరదుడై సకలములైనటువంటి శుభాలన్నీ కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. చారిత్రాత్మకమైనటువంటి సిద్ధాంతాన్ని మనం చూస్తే సకలములైనటువంటి జగత్తునంతా కూడా అనుగ్రహించేటటువంటి స్వామి. మరి ఆయన్ని వీక్షించి స్వామి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులు కావాలి అనంటే స్వామి
అనేక సందర్భాల్లో కూడా సిద్ధులయ్య అనేటువంటి సాధకుడు ఆ తపస్సాధన కోసం ఆయన ఏదైతే తపస్సు చేసి భక్తజన కోటిని ఇక్కడే ఉండి అనుగ్రహించమని చెప్పి ఏదైతే కోరాడో ఆ కోరికను ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అభయ కటిహస్తముద్రాలతో శంఖచక్రాలను ధరించి చతుర్భుజాలతో చూడండి స్వామివారి వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నంతో నిండుగా దండిగా దర్శనమిస్తూ ఇదిగో మెండుగా వరాలన్నీ కూడా గుప్పిస్తూ ఉన్నాడండి. అంటే స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి శనివారాల్లో ప్రదక్షిణలు చేసినటువంటి వారి భాగ్యమే మహాభాగ్యం అని చెప్తారు. కల్పవృక్షం అని చెప్తే పారిజాతం కల్పవృక్షము ఏదైతే సకలములైనటువంటి కామధేను అంటారు. భక్తుల కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి ఈ కల్పవృక్ష వాహనుడైనటువంటి స్వామిని మనం వేడుకుంటే తప్పక అనుగ్రహిస్తాడన్నమాట. అదిగో స్వామివారికి ఇప్పుడే నీరాజన సమర్పణ కూడా గావించబోతూ ఉన్నారు. స్వామి యొక్క వాహనం ఏదైతే ఉందో కల్పవృక్ష వాహనం భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి యోగి సిద్ధయ్య వల్ల ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెలసినటువంటి ఈ ప్రాంతానికి అప్పలాయిగుంట అని చెప్పి ఏర్పడిందండి. అంటే ఎక్కడైనా మనం చూస్తాం స్వామి యొక్క శ్రీనివాస మంగాపురంలో కానీ అలాగే అప్పలాయగుంట క్షేత్రంలో కానీ తిరుసుకనూరు క్షేత్రంలో కానీ అలాగే వివిధ క్షేత్రాలు ఏవైతే తిరుపతి క్షేత్రం చుట్టూ ఉన్నాయో వాటిని అన్నిటిలో ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని కూడా మనం చూస్తే మరి దేవస్థానం అధీనంలో ఉన్నటువంటి ఈ ఆలయం మరి స్వామి యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి మహాద్వార రాజగోపురం అలాగే ధ్వజస్తంభం గరుడమందిరం పద్మావతి అమ్మవారి సన్నిధి ఇలా ఒకటేంటి అనేక ఉపదేవాలయాలన్నీ కూడా గోదాదేవి సన్నిధి మనం లోపలికి వెళితే ముఖమండపం ద్వారపాలకులు మరి శ్రీవారి మూలమూర్తి ఇవన్నీ కూడా మనకి లోపల స్వామికి దర్శనమవుతూ ఉంటాయి. హైమోర్ధ్రపుండమయహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపా కటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. అంటే తిరుమలలో లాగే స్వామి చతుర్భుజునిగా శంఖచక్రాలు ధరించి కటిహస్తంతో విరాజిల్లుతూ ఉంటాడండి. తిరుమల స్వామి వరదహస్తుడై దర్శనమిస్తుంటే ఈ అప్పలాయగుంటలో స్వామి అభయముద్రతో ప్రసన్నుడై చిన్మయహాసంతో దర్శనమిస్తూ ఉంటాడు.
శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది గోవింద హరి జయ గోపాల హరి జయ 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 కంబుబింబ సదృక్కంఠో మాంసల స్కందమండల సుపారిజాత విటప విడంబిత చతుర్భుజ. పద్మపురాణం శ్రీనివాసుని యొక్క స్వరూపాన్ని పారిజాత తరువుతో సమానంగా కీర్తించిందండి. ప్రకృతికి శోభను సమకూర్చేది ఏమిటి అనంటే వృక్షమంటారు. మనం ధర్మో రక్షతి రక్షిత అని చెప్పినట్లుగా వృక్షో రక్షతి రక్షిత అంటారు. వృక్షాన్ని మనం కాపాడితే అది మనల్ని 1000 రెట్లుగా కాపాడుతుంది. అనేక విధాలైనటువంటి వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి వృక్షం ఏది అంటే ఇదిగో ఈ కల్పవృక్షం. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాకుండా ఈ కల్పము వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుందండి. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఈ మాడవీధుల్లో భక్తులకు తనివిదీరా దర్శనమిస్తూ ఉన్నారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి. చూడండి, భక్తులంతా కూడా భజనలతో, కోలాటాలతో, వాయిద్యాలతో స్వామికి కైంకర్యములో మేము కూడా పాలు పంచుకొని ఈ బ్రహ్మోత్సవాలలో భాగం వహించి మేము కూడా స్వామికి అనుగ్రహానికి పాత్రలమవుతాము అని చెప్పి వారు ఆ కోలాటాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. అమృతాన్ని అపేక్షించి దేవాసురులు క్షీరసాగర మథనం చేశారు. రత్నైర్మహాబ్ధేర్తుతుషుర్నదేవా నభేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. దేవతలు రాక్షసులు అమృతమథనం చేస్తే మరి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకుని త్రాడుగా చేసుకుని మథనం శ్రీమద్ భాగవతాది గ్రంథాల్లో వర్ణింపబడింది. మరి ఆ సమయంలో విలువైన వస్తువులు ఎన్నో కూడా ఉద్భవించాయి. వాటిల్లో ఈ కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పికలు ఉండవండి. అంతేకాదు పూర్వజన స్మరణ కూడా కలుగుతుంది అని చెప్పారు. అంటే స్వామిని కల్పవృక్షంతో పోల్చారు కాబట్టి, మరి పారిజాత తరువుతో సమానంగా కీర్తించారు కాబట్టి కల్పవృక్ష
ప్రాముఖ్యము అనేటువంటిది ఎంత గొప్పది అనంటే, కోరిన ఫలాన్నిచ్చే కల్పవృక్షము, భక్తులు కోరకపోయినా వారి స్థితిని ఎరిగి ఫలాన్ని ప్రసాదించే ఉదార స్వరూపుడైనటువంటి ఘనుడుగా కూడా ఇదిగో ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కీర్తించారండి. కల్పవృక్షాదులు అన్నవస్త్రాలు మాత్రమే ప్రసాదిస్తాయి, కానీ మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదించవు. నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశి యది త్వం సుప్రసన్నోసి సర్వార్థాన్ సంప్రదాస్యసి. ఆదిత్య పురాణం ఏమని చెప్పింది అనంటే, అపవర్గాన్ని స్వర్గాన్ని చూడండి, భజనలతో కోలాటాలతో ఆ చిన్నారులు చూడండి, వారు స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో ఈ కైంకర్యములో పాల్గొని భక్తకోటిని అనుగ్రహించేటటువంటి తీరుతో మమ్ములను కూడా స్వామి అనుగ్రహించుగాక అని చెప్పి వారు ఆ కోలాటాలని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎంత ముచ్చటగా ఉందో చూడండి. డప్పులతో చూడండి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క సేవలో తాము తరిస్తున్నాము. మహారాజు ఎలాగైతే పురవీధుల్లో సంచరిస్తూ ఉంటే ఆ రాజుకి ఎలాగైతే స్వాగతం పలుకుతారో, దేవాది దేవుడైనటువంటి లోకాన్ని ఏలేటటువంటి ఈ స్వామి స్థితికారకునిగా కూడా మహావిష్ణువుగా వేవేష్టితి విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపునిగా కూడా స్వామిని మనం అనుగ్రహించమని కోరతాం. అంటే ఆదిత్య పురాణంలో చెప్పినట్లుగా అపవర్గాన్ని స్వర్గాన్ని అనుగ్రహించేటటువంటి కరుణాంతరంగునిగా కూడా స్తోత్రం చేయటము. అంటే దేవదేవుడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించటంలో ఆశ్చర్యమేముందండి. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అనేటువంటివి సంకల్పిత అర్థాలను ప్రసాదించేవి. ఈ మూడు కూడా సంకల్పాలు సంసారానికి మూలమైనవండి. అందుకే నిస్సంకల్ప స్థితికి, నిష్కామ స్థితికి, నిశ్చింతా స్థితికి కూడా మనం ప్రయత్నించాలి. అంటే ఈ కల్పవృక్ష వాహన దర్శనం వలన స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నాడన్నమాట. అదిగో స్వామివారి సేవలో తరించేటటువంటి ఈ లలనామనులు కూడా చూడండి, కోలాటాలతో, భజంత్రీలతో, వాయిద్యాలతో కూడా అంగరంగ వైభవంగా మాడవీధుల్లో స్వామి ఊరేగుతూ భక్తజన కోటిని కూడా అనుగ్రహించేటటువంటి తీరును మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ జ్యేష్ఠమాసం శ్రవణ నక్షత్రం నాటికి 10 రోజుల ముందే విశ్వక్సేనుడు వారి ఆధ్వర్యంలో మృత్సంగ్రహణ యాత్ర జరిగింది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కూడా జరిపారు 4 రోజుల క్రితం. మరి ధ్వజారోహణం జరిగి మరి స్వామికి పెదశేష, చినశేష, హంస, సింహవాహనం, రాత్రి చూసా ముత్యపందిరి వాహనం. ఈరోజు చూడండి కల్పవృక్ష వాహనంలో స్వామి అనేక వాహన సేవల్ని కూడా తరించబోతూ ఉన్నారు. ఇదిగో వీరు ఎంతగా స్వామి యొక్క అనుగ్రహానికి ఎలా పాత్రులవుతున్నారో చూడండి. ఆ చిన్నారిని మనం చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. ఈ కోలాటాలతో వారు ఎంత కాలం నేర్చుకుని ఉంటారో స్వామిని అనుగ్రహించమని ఈ కైంకర్యములో మేము కూడా పాలు పంచుకొని బ్రహ్మోత్సవాల్లో ఇటువంటి చిన్న కైంకర్యం ఆచరించినా కూడా అనేక రెట్లు ఫలాల్ని కలిగిస్తుందన్నమాట. ఎందుకంటే స్వామి అలా అనుగ్రహించేటటువంటి వాడు. ఈ ప్రసన్న వెంకటేశ్వరుడు అని చెప్పి అంటే స్వామి ఈ మహాలక్ష్మి త్రికోణాకారంలో శ్రీవత్స చిహ్న రూపంలో దర్శనమిస్తుందండి. మనం తిరుమల శ్రీవారి హృదయం మీద మహాలక్ష్మి అమ్మవారు ద్విభుజమూర్తిగా వ్యూహలక్ష్మిగా కొలువై ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీవత్స చిహ్న రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీద్యం శ్రీనివాస భజే నిశం. ఇక్కడ ముఖమండపాన్ని చూస్తే 30 అడుగుల చతురస్రాకార ముఖమండపంలో రాతి స్తంభాలు ఉన్నాయండి. అంటే స్వామి యొక్క ఈ లోపలికి మనం వెళుతూ ఉంటే ఈ దేవాలయం ఎంత సుందరంగా ఉంటుంది అని అంటే ద్వారపాలకులు ఉంటారు. అంటే ఆ లోపల మనం ముఖమండపం అంతరానికి ఇరువైపులా కూడా కాపలా కాస్తున్నటువంటి జయ విజయులు ఎవరైతే ఉన్నారో ఆ శిలామూర్తులు ప్రతిష్ఠించబడ్డాయి. మరి అలాగే అంతరాలయం, గర్భాలయం స్వామి శిలా విగ్రహ రూపం ప్రతిష్ఠించబడితే మరి 7 అడుగుల రూపంలో ఉన్నటువంటి ఆ స్వామి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తాడండి. ఈ లోపల మనం స్వామికి అనేక ఉత్సవాలు ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటాయో మరి స్వామికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు అంటే ఇదిగో ఈ బ్రహ్మోత్సవాలు అని చెప్పి విధిగా కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ಕಲದಂದೆ ಪೋ
సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు ముక్తికి కొన మొదలేమియుగనరాదు వాటపు సంసారములో కర్మపు వార్తి ఏదినా గనరాదు కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు వాటపు సంసారములో కర్మపు వార్తి ఏదినా